కాలేజీకి టైం అవుతుంది, నేను కాలేజీకి వెళ్ళేసి వస్తాను. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు, సరేనా? ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎక్కడా? ఎవర్రా? మనల్ని కన్నాడుగా. అరే తప్పురా, అలా అనకూడదు. పెద్ద మనిషి ఎంతైనా మన తండ్రి కదరా. నువ్వు కూడా ఇక్కడ ఎంతసేపు అని పని చేస్తావు కానీ సాయంత్రం చేసుకోవచ్చులే, నీకు ఆఫీస్కి టైం అవుతుందిగా. సరే వెళ్తా. సరే అక్క, జాగ్రత్త, బాయ్. అమ్మయ్యా, పని మొత్తం అయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళొస్తా. అమ్మయ్య, తాళం అయితే వేసేసాను. మా నాన్న వస్తాడు కదా, ఈ తాళం ఎక్కడ పెడదాం? ఆయన వచ్చినాక చూసుకుంటాడు. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, వెళ్దాం. వీడెక్కడికి వెళ్ళాడు, ఈవిడెక్కడికి వెళ్ళిందో. ఈ తండ్రిని అసలు పట్టించుకోవట్లేదు, కొడుకు పట్టించుకోవట్లేదు, కూతురు పట్టించుకోవట్లేదు. అదే నా భార్య ఉన్నట్టే ఎంత బంగారంలో చూసుకుంటుంటా. వీళ్ళే నేను నంబర్ 1 కింగ్ని. ఎవరు పట్టించుకోకపోతే ఏంటి, నేను నంబర్ 1 అంతే. ఏయ్, మాట్లాడకూడదు, పులి అమ్మ. నాన్న, నాన్న, లేనన్నా. ఎందుకు నాన్న ఇక్కడ పడుకున్నావు? లేనన్నా. ఎవరా సైతే? నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు తాగి రావద్దని చెప్పి? తాళం అక్కడ పెట్టాను కదా, తాగేసి తాగావు. తాళం తీసుకొని లోపల పడుకోవచ్చు కదా. నేను తాగొచ్చానని నువ్వు తాళం వేసుకుపోతావా? నాన్న, లేకపోతే తాళం లేకుండా ఎట్లా వెళ్తానన్నా? నువ్వు బయటికి వెళ్ళావు. ఎవరు వేసుకుపోమన్న తాళము? లేనన్నా, అందరూ చూస్తున్నారు నాన్న. లెగు నాన్న. లేనన్నా, ఎందుకు ఎప్పుడు ఇదే గోలా? అసలు తాగేసి వచ్చి అసలు పరుగుగానే బతకనివ్వట్లేదు మీరు. రోజు తాగేసి వచ్చి ఇదే గోలా. మీరు ఇంట్లో ఉండండి, ఫుడ్ తిని గమ్ముకుండండి అంటున్నాను కదా. నేను ఏం సంపాదిస్తున్నా, మీకేం ప్రాబ్లం? అంటే నువ్వు సంపాదించింది నేను తినాలా? మరి అలాంటప్పుడు బయటికి వెళ్ళి పని చేసుకొని రండి. నాన్న, లేనా నాన్న? ఏం నాన్న, ఏంటి గోలేంటి? పా నాన్న లోపలికి. నాకు బరువు పోయింది. ఏరా, నువ్వు నీ కూతురు సంపాదించి తిట్టావా అని అంటున్నారు అందరూ. నాకు ఎగతాళి చేస్తున్నారు. మరి ఎగతాళి చేయకుండా ఏం చేస్తారు నాన్న? నువ్వు సంపాదిస్తే మాకు కష్టాలు ఉంటాయా? వాడు చదువుకోవాలి, నిన్ను పోషించాలి. మేము ఎట్లా చేయాలి చెప్పు? నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మాట్లాడద్దు. సరే మాట్లాడే, లోపలికి వెళ్దాం పద నాన్న. నేను ఎవరి కింద బతకలేదు నాన్న. నా సొంత డబ్బులతోనే బతుకుతాను నేను. అంటే నువ్వు చెప్పాలా నాకే? పని చేసుకోకూడదని నువ్వు చెప్పాలా నాకు? చెప్పు. నేనేం చెప్పట్లేదు నాన్న. పోదా. నాకు బరువు పోయింది, ఇప్పుడు పరువు వస్తుందా చెప్పు? పరువు ఎప్పుడో పోయింది, పరువు ఇప్పుడు ఉందా మనకి? ఇంకా నువ్వు పుట్టిన తర్వాత అందం మొత్తం పోయింది నాకు. అవును, నేను పుట్టిన తర్వాతే పోయింది. సరేలే పద, లోపలికి వెళ్దాం. లేనా పైకి? లేనా అన్న? ఎందుకు గోల చేస్తావు? లేనా అన్న? ఎందుకు రాన్న పరువు అంతా తీస్తున్నావు బయటకు వచ్చి? ఇంట్లో కూర్చొని తిని ఉండమని చెప్పాను కదా. నువ్వు చెప్పాలనే పిచ్చారా నీకేమన్నా? మరి కొట్టకుండా ఏం చేయమంటావు అక్క? నీ సంపాదన మీద బతుకుతూ నిన్నే కొడుతున్నాడు. ఈరోజు అమ్ముండి ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేదా? తప్పురా, ఎందుకలా మాట్లాడతావు? ఎంతైనా మన కన్న తండ్రిరా.
ఎన్నిసార్లు చెప్పాను, నీకు కూడా సంస్కారం నేర్పించలేకపోతున్నాను, ఆయనకు కూడా నేను చెప్పలేకపోతున్నాను. నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నీకు బాగుంటుంది. ఎందుకు నాకు ఈ కర్మ అసలు? ప్రతిరోజు నలుగురు పాలపడమే తప్ప ఏం లేదు. ఏ రోజు తాగుకుంటూ వచ్చాడని తెలుసు కదా, ఆ మించి మీద చేయటం అంత అవసరమా? ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమిటో. వారే వా, కన్న కొడుకుతో తన్నిచ్చుకోవాల్సి వచ్చింది నాకు. అలా చేయకండి నాన్న. ఏయ్, మీ తమ్ముడితో కొట్టిస్తావా నాకు? అయ్యో ఏంటి నాన్న? రే, నాన్న మీద చెయ్యెత్తావు, నువ్వు బాధపడవురా. నాన్న మీరేం మాట్లాడమాకండి నాన్న, గమ్ముకున్నా నాన్న. చేయొచ్చు నీకు దండం పెడతాను. రే, ఇంకైనా మనిషి వెళ్ళారా నువ్వు అసలు? నీకెందుకు సంస్కారం నేర్పించిన నువ్వు ఇంతనా? దాని మీద చేసుకోవచ్చా? చంపేయిరా, చంపేయి. ఆ తాళం ముందు తీసుకొని వచ్చి పో, తీసుకురా పో. ఏ మనుషులో ఏంటో, వీడికి అర్థం కాదు, ఆయనకి అర్థం కాదు. పదండి నాన్న, లోపలికి వెళ్ళండి.